నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ చెప్పుడు మాటలు వింటే చెడిపోక తప్పదు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయండి. మరైతే ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. అమ్మ రవళి, ఎక్కడున్నావు? అమ్మ రవళి అంటూ చంద్రశేఖర్ గారు పదే పదే కోడల్ని పిలుస్తూ ఉన్నారు. అయ్యో మామయ్య గారు, నేను వస్తున్నాను. మీరు ఎందుకు అలా అరుస్తున్నారు? నాకు వినబడుతోంది. పదే పదే అరవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను కాస్త పనిలో ఉన్నాను, అందుకే ఆలస్యమైంది. కానీ మీకు కాస్త కూడా ఓపిక లేదు అంటూ రవళి తన మామగారైన చంద్రశేఖర్ గారి మీద అరుస్తూ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, నాతో ఏం పని? ఎందుకలా అరుస్తున్నారు అనగానే అప్పుడు చంద్రశేఖర్ గారు, ప్రత్యేకించి నాకు నీతో పనేమీ లేదమ్మా. చాలాసేపటి నుంచి దగ్గొస్తోంది. కొంచెం నా కోసం ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తీసుకొస్తావా అని అడగగానే రవళి చాలా చిరాగ్గా, నేను మీకెలా కనిపిస్తున్నాను? నన్ను మీరు పని మనిషిలా భావిస్తున్నారా? మంచినీళ్ల కోసం కూడా నన్నే పిలుస్తున్నారు. మీ చేతులు కాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా, అవేవి పడిపోలేదు కదా. కనీసం ఆహారం నీళ్లు కూడా తెచ్చుకోలేకపోతున్నారు. ఈయన గారికి సేవలు చేయలేక చస్తున్నాను అంటూ రవలి వంటగదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చిచ్చింది. కాసేపటికి రవలి కొడుకు స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్నాడు. అతని 10వ తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు ప్రదీప్ పరీక్ష రాసి ఇంటికొచ్చాడు. రవళి అతనికి భోజనం పెట్టి విశ్రాంతి తీసుకోమని చెప్పి గదిలోకి పంపించింది. ఆ తరువాత కాసేపటికి చంద్రశేఖర్ గారు కూడా రవళిని పిలిచి, అమ్మ రవళి, వంటగదిలో తినడానికి ఏమీ లేదు. నువ్వు నా కోసం భోజనం సిద్ధం చేయలేదా అని అడిగారు. అప్పుడు వెంటనే రవళి, మీరు 9 గంటలకే భోజనం చేసేశారు కదా మావయ్య, ఇప్పుడు మళ్ళీ ఆకలి వేయడం మొదలు పెట్టిందా మీకు? రోజుకు 4 సార్లు ఎలా తింటారో మీరు? వాళ్ళు పిల్లలు కాలేజీకి, స్కూల్కి వెళ్తూ వస్తూ ఉంటారు. చదువుకుని అలసిపోతారు. వాళ్ళు 4 పూట్ల తిన్నా వాళ్ళకి ఆకలి అవుతుంది, అరుగుతుంది కూడా. రోజంతా ఇంట్లోనే ఖాళీగా కూర్చునుండే మీకు ఇంత ఆకలి ఎందుకు అవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు తినడానికి ఏమీ లేవు. నేను కాసేపు ఆగి ఏమన్నా చేస్తాను. నేనిప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటున్నాను అనగానే చంద్రశేఖర్ గారు, అమ్మ రవళి, తినడానికి ఇంకా వేరే ఏమైనా ఉంటే నాకు చెప్పు. రస్కులు గాని, బిస్కెట్లు గాని, బ్రెడ్ గాని ఏదైనా ఉంటే నువ్వు నాకు ఇవ్వమ్మా. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఏదైనా పర్లేదు, ఏదో ఒకటి తినేస్తాను. కాస్త నాకు ఆకలి తగ్గుతుంది కదా. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకున్నాక, నిద్ర లేచాక నా కోసం భోజనం వండుదువు గాని అని అనగానే రవలి చిరాకు పడుతూ మంచం మీద నుంచి లేచి కిచెన్లోకి వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి మామగారి మొహం మీద విసిరి కొట్టింది. ఈ బిస్కెట్ ప్యాకెట్టే ఉంది ఇంట్లో. ఇది తినేసి ప్రశాంతంగా కూర్చోండి. పదే పదే నన్ను పిలవకండి. నేను లేచాక వంట చేస్తాను అంటూ రవలి గదిలోకి వెళ్లి తలుపులు వేసేసుకొని విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టింది. పాపం చంద్రశేఖర్ గారు ఏం చేస్తారు? చాలా ఆకలితో ఉన్నారు కానీ ఏమీ చేయలేరు. కోడలికి ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదో. ఆయన ఉదయం నుంచి పనులు చేసి చేసి అలసిపోయారు. అయినా సరే మీకు ఇంకా ఎందుకు ఆకలవుతుంది అని కోడలు అడుగుతుంది. పర్వాలేదులే, బిస్కెట్స్ అన్నా ఇచ్చింది. ఈ బిస్కెట్లతో ఎలాగోలా మేనేజ్ చేసేస్తాను అనుకుంటూ ఆలోచించుకుంటూ బిస్కెట్లు తిని నీళ్లు తాగి కాసేపు పడుకున్నారు. ఆకలితో ఆయనకు నిద్ర కూడా పట్టడం లేదు. సాయంత్రం 6 అవుతున్నా సరే రవలి తన గదిలోంచి బయటకు రాలేదు. ఇంతలో చంద్రశేఖర్ గారికి చాలా ఆకలిగా అనిపించడం మొదలయ్యింది. ఉదయం 9 గంటలకి ఎప్పుడో భోజనం చేశారు ఆయన. ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. మధ్యలో ఆ బిస్కెట్లు తప్ప ఇంకేమీ తినలేదు. ఉదయం నుంచి ఇంటి పనులన్నీ చేస్తూనే ఉన్నారు. రవళిని పిలిస్తే తిడుతుందేమోనని మౌనంగా అలాగే పడుకున్నారు. కాసేపటి తర్వాత ఆయన కడుపులో చెలరేగే ఆకలి మంటల్ని తట్టుకోలేక ఎలాగోలాగా ధైర్యం తెచ్చుకొని రవళిని పిలిచారు. చంద్రశేఖర్ గారు పిలవగానే
రవళి గదిలో నుంచి బయటకొచ్చి బిస్కెట్ ప్యాకెట్ మొత్తం తినేసినా కూడా మీకు ఇంకా ఆకలవుతుందా? పొద్దస్తమానం ఆకలి ఆకలి అని అరుస్తూనే ఉంటారు. మీకెందుకింత ఆకలి అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చునే మీకు తిన్నది ఎలా అరుగుతుందో కూడా నాకు తెలియడం లేదు. ఎప్పుడూ ఆకలితోనే ఉంటారు అంటూ రవలి వంటింట్లోకి వెళ్ళి వంట పనులు చేయడం మొదలుపెట్టింది. కూరగాయలన్నీ కట్ చేసి కూరలు రెడీ చేసి సాయంత్రం భోజనానికి వాళ్ళందరూ అన్నంతో పాటు చపాతీలు కూడా తింటారు కాబట్టి పిండి కూడా కలిపి పెట్టి తన భర్త సుధాకర్ వచ్చిన తర్వాత మాత్రమే చపాతీలు చేయడం మొదలుపెట్టింది. సమయం 8 గంటలవుతుంది. చంద్రశేఖర్ గారు కూడా భోజనం చేద్దామని హాల్లోకి వచ్చి కూర్చున్నారు. వెంటనే రవలి, మావయ్య గారు, ఏం చేస్తున్నారు మీరు? పాపం మీ అబ్బాయి పొద్దున్నుంచి ఆఫీస్కి వెళ్ళి అక్కడ పనులు చేసి చేసి అలసిపోయి వచ్చారు. నేను ఇప్పుడే చపాతీలు చేయడం మొదలు పెట్టాను. వేడివేడిగా ఉండాలంటే ఒక్కొక్కళ్ళుగా తినడం మంచిది. ఇప్పుడు అంత అర్జెంటుగా తిని మీరు ఏం పని చేయాలని అంటూ రవళి మామగారి చేతిలో నుంచి ప్లేట్ లాగేసుకుని భర్తని మాత్రమే గదిలో నుంచి బయటకు పిలిచి ఆయనకి మాత్రమే భోజనం పెట్టింది. కాసేపటి తర్వాత చంద్రశేఖర్ గారికి కూడా భోజనం వడ్డించింది. ఆయన భోజనం చేయడం ప్రారంభించాడు. భోజనం చేస్తూనే గత కొన్ని రోజులుగా కోడలి ప్రవర్తన నా పట్ల చాలా మారిపోయింది ఎందుకో. అసలు విషయం ఏమిటి? ఇంత హఠాత్తుగా ఎందుకింత వింతగా ప్రవర్తిస్తుంది రవలి? ఇంతకు ముందు నన్ను బాగానే చూసుకునేది. కానీ కొన్ని రోజుల నుంచే నాకు భోజనం పెట్టడానికి కూడా ఇష్టపడడం లేదు తను. ఇంత సడన్ గా అసలు ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ భోజనం చేసేసి తిన్న తర్వాత ప్లేటు గ్లాసు వంటగదిలో షింకులో పెట్టేశారు. ఆ సమయంలో రవలి ఏమీ మాట్లాడలేదు. కానీ ఉదయం సుధాకర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆమె చంద్రశేఖర్ గారిపై విరుచుకుపడింది. మామయ్య గారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? ఒక్క మాట చెప్పండి. ఈ ఇంటికి నేను కోడలినా లేకపోతే పని మనిషిని అని గాని మీరు అనుకుంటున్నారా? ఈ ఇంట్లో పనులన్నీ చేయడానికి నేనేమైనా మీ దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నానా? మన ఇంట్లో అందరికంటే ఎక్కువ తినేది మీరే. కానీ ఏ పని చేయకుండా రోజంతా ఖాళీగా కూర్చునే ఉంటారు. కనీసం ఏదో ఒక పని చేయాలి అని కూడా ఆలోచించరా మీరు? తిన్న తర్వాత మీరు తిన్న ప్లేట్ని గ్లాస్ని కనీసం శుభ్రం కూడా చేయలేరా? అది కూడా చేయలేకపోతున్నారా? రాత్రి మీ అబ్బాయి ఇంట్లోనే ఉండడం వల్ల నేను మిమ్మల్ని ఏమీ అనలేదు. మిమ్మల్ని ఏమైనా అంటే మీ కొడుకు నా కొడుకు ఇద్దరూ నా మీదకి వస్తారు. అందుకే నేను రాత్రి ఏమీ మాట్లాడలేదు. కానీ ఈ రోజు నుంచి నేను మీతో మళ్ళీ మళ్ళీ చెప్పను. మీరు తిన్న పాత్రలు మీరే శుభ్రం చెయ్యాలి. నాకు పనుల్లో కూడా సహాయం చెయ్యాలి అని చెప్పింది రవలి. చంద్రశేఖర్ గారు మెల్లమెల్లగా అడుగులు వేస్తూ వంటగదిలోకి వెళ్ళి షింక్లో ఉన్న ఆ పాత్రలన్నీ కడగడం ప్రారంభించారు. నిజానికి చంద్రశేఖర్ గారు తన కోడలి ప్రవర్తన ఇంతలా తన పట్ల మారిపోతుంది అని అస్సలు ఊహించలేదు. చాలా రోజుల నుంచి రవళి ఎందుకో మారిపోయింది. ఒక్కొక్కసారి ఆయనకు భోజనం సరిగ్గా పెట్టడం లేదు. ఉదయం భోజనం పెడితే మధ్యాహ్నం మానేస్తుంది. కొన్నిసార్లు ఆయన బిస్కెట్లో రస్క్లో లేదంటే బ్రెడ్ తిని కడుపు నింపుకుంటూ ఉన్నారు. ఇంతకు ముందు రవళి అత్తగారిని మామగారిని బాగానే చూసుకునేది. అత్తగారి మాటకి చాలా విలువిచ్చేది. మామగారిని కూడా చాలా గౌరవంగా చూసుకునేది. వాళ్ళిద్దరూ చెప్పిన మాట చెప్పినట్టు వినేది. ఇంటి పనులు కూడా చాలా చక్కగా చేసేది. కానీ ఇప్పుడు ఏమైందో అసలు తనకి ఆయనకి ఏమీ అర్థం కావడం లేదు. చంద్రశేఖర్ గారి భార్య బ్రతుకున్నప్పుడు అత్త కోడలిద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకునేవారు. చంద్రశేఖర్ గారికి తన భార్య గాని కోడలు గాని ఒక్క పని కూడా చెప్పేవారు కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. రవళి చంద్రశేఖర్ గారితో చాలా పనులు చేయించుకుంటుంది. చంద్రశేఖర్ గారు ఏమీ మాట్లాడకుండా పనులన్నీ పూర్తి చేసేసి సాయంత్రం తన పక్కింట్లో ఉన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నారు. అతనితో కాసేపు మాట్లాడి ఇంటికొచ్చేసరికి కోడలు అప్పటికే భోజనం వండింది. ఆయన భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు కొడుకు కోడలి గదిలో నుంచి మాటలు బయటికి చిన్నగా వినిపిస్తూ ఉన్నాయి. చంద్రశేఖర్ గారు తను తిన్న ప్లేటు గ్లాసు కడగడం సుధాకర్ చూశాడు. అందుకే అతను తన భార్యతో, నీకు కనిపించడం లేదా? మా నాన్న తను భోజనం చేసిన ప్లేట్ని గ్లాస్ని కడుగుతున్నారు.
నువ్వు ఆయన చేతిలో నుంచి భోజనం చేసిన తర్వాత ప్లేట్ కూడా తీసుకోలేదు. నువ్వు మా నాన్నతో చెప్పు ఆయన్ని ప్లేటు గ్లాసు కడగొద్దని అనగానే రవళి మాట్లాడుతూ ఆయన నేను చెప్పినా వినడం లేదండి. ఆయన అసలు నా ఏ మాటని వినిపించుకోవడం లేదు. ఆయనకి ఏమీ తోచడం లేదట. అందుకే చేస్తున్నాను అంటున్నారు అని చెప్పింది. ఆ తర్వాత రోజు సుధాకర్ చంద్రశేఖర్ గారితో నాన్న నువ్వు ప్లేట్లు ఎందుకు కడుగుతున్నావు? రవళి కడుగుతుంది కదా, నువ్వు అలాంటి పనులేవి చెయ్యొద్దు అనగానే చంద్రశేఖర్ గారు పర్వాలేదులే బాబు, కోడలికి ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి, ఇదేమంత పెద్ద పని కాదు కదా, నేను చేసేస్తానులే, పర్వాలేదు, నువ్వేమీ బాధపడొద్దు, నేను బాగానే ఉన్నాను అని చెప్పారు. నిజానికి చంద్రశేఖర్ గారి కొడుకు సుధాకర్ రవళిని చాలా ప్రేమిస్తాడు. అంతకంటే ఎక్కువగా తండ్రిని గౌరవిస్తాడు. అందుకే రవళికి చంద్రశేఖర్ గారి మీద అంత కోపం. చంద్రశేఖర్ గారి భార్య బ్రతుకున్నప్పుడు ఆ ఇంట్లో ఎలాంటి సమస్య ఇబ్బంది ఉండేదే కాదు. ఆ ఇంటి వ్యవహారాలన్నీ ఆవిడే చూసుకునేది. ఆవిడ మాట మీదే ఆ ఇల్లంతా నడిచేది. ఆవిడ చనిపోయాక ఇప్పుడు కోడలు మామగారితో అలా ప్రవర్తించడం ప్రారంభించింది. చంద్రశేఖర్ గారు ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా తన కొడుకు కోడలు మనవడితో కలిసి సంతోషంగా జీవించాలి అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా సరే కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే, వాళ్ళు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నట్టే కదా అని ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. ఈ వృద్ధాప్యంలో ఆయనకంటూ సొంతగా కోరికలేవీ లేవు. కానీ ఈ మధ్య కోడలి ప్రవర్తనకి ఆయన చాలాసార్లు బాధపడుతున్నారు. కానీ మనవడు దీపక్ గాని కొడుకు సుధాకర్ గాని ఆయన్ని చాలా ప్రేమించేవారు, ఇంకా అభిమానించేవారు. చంద్రశేఖర్ గారిని వాళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఈ విషయంలో మాత్రం ఆయన చాలా సంతోషించేవారు. నేను చాలా అదృష్టవంతుణ్ణి అని ఫీల్ అయ్యేవారు. కానీ రోజు రోజుకి కోడలి ప్రవర్తన మాత్రం కఠినంగానే మారిపోతుంది. చంద్రశేఖర్ గారికి అప్పటికే వయసు పెరిగి ఏ పనులు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఆ వయసులో ఉన్న మామగారి పట్ల రవలి మాత్రం ఏమాత్రం జాలిపడ్డం లేదు. ఆయన ఆయన రోజువారీ పనులని స్వయంగా చేసుకుంటారు. రవలి కొడుకు దీపక్కి 15 సంవత్సరాలు, చంద్రశేఖర్ గారికి 65 నుంచి 70 సంవత్సరాల దాకా ఉంటాయి. ఈ వయసులో ఎవరు మాత్రం ఏ పని మాత్రం చేయగలుగుతారు? కానీ చంద్రశేఖర్ గారు మాత్రం కాళ్ళు చేతులు కదులుతూ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటానని ఉదయం 5 గంటలకే నిద్రలేచి వ్యాయామం చేసి వాకింగ్కి కూడా వెళ్ళేవారు. ఆయన ఆరోగ్యంపై పూర్తిగా జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ రవలి ప్రతిరోజు ఆయన్ని ఏదో ఒక రకంగా అవమానిస్తూ ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చుంటున్నారని ఏదో ఒకటి అంటూ ఆయన మనసు బాధపడేలా చేస్తూ ఉండేది. భర్తకి కొడుకుకి చంద్రశేఖర్ గారంటే ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరి ముందు రవలి ఆయన్ని బాగానే చూసుకుంటున్నట్టుగా నటించేది. చంద్రశేఖర్ గారు రవలిని తన సొంత కూతురులా చూసుకునేవారు. అందుకే తను ఏమడిగినా తనని సంతోష పెట్టడానికి ఏదైనా చేసేవారు. రవలి ఇప్పుడు చంద్రశేఖర్ గారితో ఇంటి పనులన్నీ కూడా చేయించడం మొదలుపెట్టింది. మామయ్య గారు, నాకింట్లో చాలా పనులు ఉంటున్నాయి. మీకు వీలైతే నాకు కాస్త పనిలో సహాయం చేయండి. మీరు కాస్త బట్టలు ఉతకండి. మిగిలిన పనులన్నీ నేనే చేసేస్తాను అని ఒకరోజు చెప్పింది రవలి. ఆ మాటలు విని చంద్రశేఖర్ గారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. సొంత కూతుర్లా చూసుకునే రవలి ఇప్పుడు ఈ విధంగా తన చేత బట్టలు ఉతికించడం ప్రారంభించింది. అయినా ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగానే పనిచేస్తున్నారు తప్ప అసలు ఏమీ మాట్లాడాలని కూడా అనుకోలేదు. ఒకరోజు సుధాకర్ ఆఫీస్కు వెళ్ళడానికి బయలుదేరాడు. ఆఫీస్కు వెళ్ళిన తర్వాత తను ఫోన్ మర్చిపోవడం వల్ల తన స్నేహితుడు ఇంకా ఆఫీస్కు రాకపోవడంతో ఆఫీస్ ల్యాండ్ లైన్ నుంచి అతనికి ఫోన్ చేశాడు. నువ్వు దారిలో వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర ఆగి మా ఇంటికి వెళ్ళి నా ఫోన్ కొంచెం తీసుకొస్తావా, నేను ఇంట్లో ఫోన్ మర్చిపోయి వచ్చాను అని అడిగి స్నేహితుణ్ణి తన ఫోన్ తీసుకురావడానికి ఇంటికి పంపించాడు. అదే సమయంలో చంద్రశేఖర్ గారు బట్టలు ఉతుకుతున్నారు. సుధాకర్ స్నేహితుడు కుమార్ ఫోన్ కోసం రాగానే రవలి ఫోన్ కోసం వెతుకుతూ ఫోన్ కనిపించకపోయేసరికి తన భర్త స్నేహితుడికి ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టింది. తను రూమ్ అంతా ఫోన్ కోసం వెతకడం మొదలుపెట్టింది. ఇంతలో బట్టలు ఉతుకుతున్న చంద్రశేఖర్ గారు బట్టలన్నీ ఉతికేసి వాటిని ఆరబెట్టి తన గదిలోకి వెళ్ళి తన గదిలో ఉన్న ప్లేట్లోని ఆహారం తిని ఆ తరువాత
ఆ పాత్రల్ని కూడా శుభ్రం చేసి తన గదిని తనే స్వయంగా శుభ్రం చేసుకుంటున్నారు. ఇంతలో రవళికి ఫోన్ దొరికింది. వెంటనే ఫోన్ తీసుకుని బయటకొచ్చి సుధాకర్ స్నేహితుడు కుమార్కి ఫోన్ ఇవ్వడానికి చూసేసరికి ఆయన అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వెంటనే రవళి ఆయన్ని పిలిచి, అన్నయ్య గారు, మీరు అక్కడేం చేస్తున్నారు? ఇక్కడ మీకోసం కుర్చీ వేశాను కదా, కూర్చోకుండా ఎందుకలా అటు ఇటు తిరుగుతున్నారు? ఫోన్ చాలాసేపటి నుంచి కనిపించలేదు, అందుకే వెతుకుతున్నాను. ఫోన్ దిండు కింద ఉండడం వల్ల అది కనిపించలేదు. ఇప్పుడు ఫోన్ దొరికేసిందిలే, రండి. నేను చాలాసేపటి నుంచి దానికోసమే వెతికి వెతికి అలసిపోయాను. ఇదిగోండి, తీసుకోండి. ఇప్పుడిక మీరు వెళ్ళండి, మీకు కూడా ఆలస్యం అయిపోయింది అని చెప్పింది. వెంటనే కుమార్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ అతనికి చాలా వింతగా అనిపించింది. ఆఫీస్కి వెళ్ళి సుధాకర్కి ఫోన్ ఇవ్వగానే సుధాకర్ స్నేహితుడు కుమార్ సుధాకర్తో, మీరు మీ తల్లిదండ్రులతో అలా ఎలా ప్రవర్తిస్తారు? నేనైతే మా అమ్మని నాన్నని ఏ పని చెయ్యనివ్వను. వాళ్ళని నా భార్య చాలా గౌరవంగా చూసుకుంటుంది. కానీ కొంతమంది తల్లిదండ్రుల్ని పని మనుషుల్లా చూస్తున్నారు ఈ మధ్య. ఇది వాళ్ళకి పనిచేసే వయసు కాదు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళకి వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆ వయసులో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం పిల్లల బాధ్యతే కదా అని చెప్పగానే ఈ మాటలన్నీ విన్న సుధాకర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇదంతా ఎవరికి చెప్తున్నావు? ఎందుకు చెప్తున్నావు నువ్వు కుమార్ అంటూ కుమార్ని అడిగాడు. అప్పుడు వెంటనే సుధాకర్ స్నేహితుడు కుమార్, నేను ఇంకెవరితో చెప్తాను? నేను నీతోనే ఈ విషయం చెప్తున్నాను. పాపం మీ నాన్నకి 65 నుంచి 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ వయసులో కూడా ఆయన ఎన్ని పనులు చేస్తున్నారు. ఆయనతో మీరు ఇన్ని పనులు ఎందుకు చేయించుకుంటున్నారు? కనీసం మీకు సిగ్గు అనిపించడం లేదా? ఈ వయసులో అసలు ఆయన అన్ని పనులు ఎలా చేస్తారని మీరు అనుకుంటున్నారు? నేను అసలు మా తల్లిదండ్రులకి ఒక్క పని కూడా చెప్పను అనగానే ఈ మాటలన్నీ విన్న సుధాకర్కి స్నేహితుడి మాటలు చాలా వింతగా అనిపించాయి. వెంటనే సుధాకర్ కుమార్తో, కుమార్, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు వేరే ఎవరింటికైనా వెళ్ళలేదు కదా? ఎందుకంటే మా నాన్నకు కూడా మా ఇంట్లో ఏ పని చెప్పము. నా భార్య రవళి ఆయన్ని చాలా బాగా చూసుకుంటుంది. మీరు వేరే ఎవరింటికో వెళ్ళినట్టున్నారు. ఏదో తప్పు జరిగింది అని అనిపిస్తోంది నాకు అనగానే కుమార్ సుధాకర్ వైపు ఓరగా చూస్తూ, లేదు లేదు, నేను కరెక్ట్ అడ్రస్కే వెళ్ళాను. అందుకే మీ ఫోన్ కూడా తీసుకురాగలిగాను. నేను వేరే ఎవరింటికో వెళ్ళినట్టయితే మీ ఫోన్ ఎలా తీసుకొచ్చుంటాను అన్నాడు. వెంటనే సుధాకర్ తన స్నేహితుడి వైపు సీరియస్గా చూస్తూ, కుమార్, నువ్వు మాట్లాడుతుంది నిజమా? అసలు అక్కడ ఏం జరిగింది? దయచేసి నాతో చెప్పు అని అడిగాడు సుధాకర్. నన్నెందుకు అడుగుతావు? ఇలాంటి విషయాలు ఇంటికి వెళ్ళాక నువ్వే చూస్తావు కదా అన్నాడు కుమార్. చాలాసేపు సుధాకర్ కుమార్ని అడిగి అడిగి అడగడంతో కుమార్ సుధాకర్ ఇంట్లో చూసిన సంఘటన అంతా సుధాకర్కి వివరించి చెప్పాడు. ఈ మాటలన్నీ విన్న సుధాకర్కి చాలా కోపం వచ్చేసింది. తన భార్య ఇలా చేస్తుందా? తనకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. ఇలా ఆలోచిస్తూనే సుధాకర్ ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకునేసరికి రవళి వంటగదిలో వంట చేస్తూ ఉంది. సుధాకర్ ఇంటికి వచ్చాక చంద్రశేఖర్ గారు కూడా తన ప్లేటు గ్లాసు తీసుకుని వంటగదిలోకి వెళ్లారు. చంద్రశేఖర్ గారు ప్లేట్లో స్వయంగా భోజనం పెట్టుకుంటున్నారు. తరువాత రవళి సుధాకర్కి కూడా భోజనం తీసుకొచ్చి భోజనం ప్లేట్ ఇచ్చింది. సుధాకర్ స్వయంగా రవళి తన తండ్రితో ఎలా ప్రవర్తిస్తుందో మౌనంగా గమనించడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు ఉదయం స్వయంగా చంద్రశేఖర్ గారే ప్లేట్లు కడగడం కూడా చూసిన సుధాకర్కి చాలా కోపం వచ్చేసింది. కానీ అసలు ఇంకా ఏమేం జరుగుతున్నాయో ఈ ఇంట్లో చూద్దామని మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రవళి చంద్రశేఖర్ గారు తన ప్లేట్లో భోజనం పెట్టుకుంటూ ఉండగా తన చేతిలోంచి భోజనం ప్లేట్ని లాగేసుకుంది. అప్పుడే ఆకలవుతోందా మీకు? ముందు మీ అబ్బాయిని తిననివ్వండి అంది. వెంటనే రవళికి కనిపించకుండా నిన్నటి నుంచి తనని గమనిస్తున్న సుధాకర్ గట్టిగా అరిచాడు. రవళి, మా నాన్న చేతిలో నుంచి నువ్వు భోజనం ప్లేట్ని ఎందుకు లాగేసుకున్నావు అనగానే రవళి, నేను మీ నాన్నగారి కోసమే భోజనం సిద్ధం చేస్తున్నాను, మీకెందుకు అలా అనిపించింది అంది. వెంటనే చంద్రశేఖర్ గారు కూడా, అవును బాబు, నువ్వే పొరపాటుగా అనుకున్నావు అన్నట్టుగా తల ఊపారు. వెంటనే సుధాకర్, నాన్న, రవళి వంట చేస్తూ ఉంటే నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావు? నిన్నటి నుంచి చూస్తున్నాను. మా నాన్న స్వయంగా తనే భోజనం వడ్డించుకుంటున్నారు. తను తిన్న ప్లేట్ని గ్లాస్ని
ఇంట్లోనే కడుగుతూ ఉన్నారు. ఇప్పటికే నువ్వు ఆయనతో చాలా పనులు చేపిస్తున్నావు అనగానే రవలి మాట్లాడుతూ, మీరు నన్నెందుకు నిందిస్తున్నారు? ఆయన్ని నాకు హెల్ప్ చేయమని నేనేమీ అడగడం లేదు. ఆయనే భోజనం పెట్టమని నన్ను అడగడం లేదు. స్వయంగా ఆయనే వంటగదిలోకి వెళ్ళి ఆయనే పెట్టుకొచ్చుకొని తింటున్నారు. ఆ తర్వాత ఆయన తిన్న ప్లేట్‌ని కూడా ఆయనే కడుగుతున్నారు అంటూ చెప్పింది రవలి. వెంటనే సుధాకర్, నాన్న నువ్వు వెళ్ళు టేబుల్ దగ్గర కూర్చో. రవలి నీ కోసం భోజనం తీసుకొస్తుంది అని చెప్పాడు. కానీ సుధాకర్ రవలిని ఏమీ అనలేకపోయాడు. ఎందుకంటే రవలి సుధాకర్ ముందు చంద్రశేఖర్ గారిని బాగానే చూసుకుంటున్నట్టుగా నటిస్తుంది. చంద్రశేఖర్ గారు కూడా రవళి తనని బాగానే చూసుకుంటుంది అని, ఆయనే కావాలని కోడలికి హెల్ప్ చేస్తున్నాను అని చెబుతున్నారు. ఆ తర్వాత సుధాకర్ కొడుకు ప్రదీప్‌తో కూడా సుధాకర్ మాట్లాడాడు. అప్పుడు ప్రదీప్, నాన్న నేను కూడా చాలా రోజుల నుంచి అమ్మని గమనిస్తున్నాను. అమ్మ తాతయ్యతో కొంచెం రూడ్‌గానే బిహేవ్ చేస్తుంది అనగానే సుధాకర్ ప్రదీప్‌తో, అమ్మ ప్రవర్తన ఉన్నట్టుండి ఎందుకలా మారిపోయిందో మనం ఇప్పుడు కనిపెట్టాలి అన్నాడు. అప్పుడు ప్రదీప్, నాన్న నాకొక విషయంలో డౌట్ ఉంది. నిజానికి అమ్మకొక ఫ్రెండ్ ఉంది. తనకి కాలేజీలో ఫ్రెండ్. ఒకరోజు హఠాత్తుగా మార్కెట్‌లో కనిపించిందని అమ్మ ఒకసారి చెప్పింది కదా! అప్పట్నుంచి అమ్మ తనతో ఫోన్‌లో మాట్లాడడం కూడా ప్రారంభించింది. ఆ రోజు నుంచే అమ్మ ప్రవర్తనలో మార్పొచ్చినట్టుగా నాకనిపిస్తుంది. కానీ ఇది అనుమానమో, నిజమో నాకు తెలియదు. మనమే ఏం జరుగుతుందో కనిపెట్టాలి అన్నాడు ప్రదీప్. ఈ మాటలన్నీ విన్న సుధాకర్ కొడుకుతో, నువ్వు చెప్పింది నిజమేనా? నేను ఈ విషయం ఎలాగైనా కనుక్కుంటాను అన్నాడు. ఇప్పుడు సుధాకర్ తన కొడుకు సహాయంతో తన భార్య ఫోన్ కాల్స్ అన్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. సుధాకర్ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత రవలి తన స్నేహితురాలతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉండేది. సాయంత్రం సుధాకర్ ఆఫీస్ నుంచి తిరిగొచ్చాక రవలితో, నాకు ఆకలిగా లేదు. నేను తర్వాత భోజనం చేస్తాను అని చెప్పాడు. నువ్వొక పని చెయ్యి. నువ్వు భోజనం రెడీ చెయ్యి. వంటంతా పూర్తయ్యాక నువ్వు నా గదిలోకే భోజనం తీసుకురా. నేను నా గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాను అంటూ గదిలోకి వెళ్ళి భార్య ఫోన్‌ని చెక్ చేయడం మొదలుపెట్టాడు. రవలి ఫోన్‌లో రికార్డయిన కాల్ రికార్డింగ్స్ అన్నీ తన ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకొని వాటన్నింటిని హెడ్‌ఫోన్స్ పెట్టుకొని వినడం మొదలుపెట్టాడు. రవళి తన కాలేజీ ఫ్రెండ్‌తోనే మాట్లాడుతూ ఉండేది. ఆ కాల్ రికార్డింగ్స్ అన్నీ విన్న సుధాకర్‌కి రవలి మీద చాలా కోపం వచ్చింది. రవళి తన స్నేహితురాలతో ఇలా చెబుతుంది, ఇప్పటికే మా మామగారితో ఇంట్లో పనులన్నీ చేయించుకుంటున్నాను. నా కొడుకుకి, భర్తకి అనుమానం కూడా రాకుండా తెలివిగా మేనేజ్ చేస్తున్నాను. మా మామయ్య గారు ఆయనంతట ఆయనే స్వయంగా ఈ పనులన్నీ చేయలేక ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడు గాని నువ్వు చెప్పినట్టు నేను ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతాను. ఈ విషయంలో నీ మాటని నేను ఫాలో అవుతున్నాను. నువ్వు చెప్పినట్టుగానే ఆయనతో వయసుకు మించిన పనుల్ని చేపిస్తున్నాను. ఆయనతో చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తున్నాను. అస్సలు ప్రేమగా మాట్లాడడం లేదు. కోపంగా ఉంటున్నాను. అయినా సరే ఆయన మౌనంగా వీటన్నింటిని భరిస్తున్నారే తప్ప ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని కూడా అనుకోవడం లేదు అని చెప్పగానే రవళి స్నేహితురాలు ఏదో ఒకరోజు ఆయనను గట్టిగా బెదిరించి, నువ్వే తీసుకెళ్ళి ఏ ఆశ్రమంలోనో వదిలేసిరా. తిరిగొస్తే బావుండదని కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వు. నేను మా అత్తామామల విషయంలో ఇలాగే చేశాను. వాళ్ళ భారాన్ని వదిలించేసుకున్నాను. నువ్వు కూడా ఇదే పని చెయ్యి. నీకు కూడా మీ మామగారి పీడ శాశ్వతంగా విరగడైపోతుంది. అప్పుడు నువ్వు కూడా స్వేచ్ఛగా నాలాగే పార్టీలు, షాపింగ్‌లు ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకిష్టం వచ్చిన పని చేయొచ్చు అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు విన్న సుధాకర్‌కి మతిపోయినంత పనయింది. రవళి ఇంతలా దిగజారిపోతుందా? మా నాన్నగారు ఏం చేశారని ఆయన్ని ఇంటి నుంచి దూరం చేయాలని చూస్తుంది తను? తనని కన్న కూతురులా చూసుకునే మామగారిని ఇంత ఇబ్బంది పెడుతుందెందుకు? ఆయన వయసును చూసైనా కాస్తైనా జాలి కలగడం లేదా ఈ రవలికి? అయినా మా నాన్నగారు తనని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. తన పనులన్నీ స్వయంగా తనే చేసుకుంటున్నారు. అయినా సరే రవలి ఆయనని ఎందుకింత ఇబ్బంది పెడుతుంది అని ఆలోచిస్తూనే ఉన్నాడు సుధాకర్. సుధాకర్ ఆ షాక్ నుంచి తేరుకోకముందే రవలి భోజనం ప్లేట్‌తో తన గదిలోకి చేరుకుంది. అప్పటికే కోపంగా ఉన్న సుధాకర్ రవళి చేతిలో నుంచి భోజనం ప్లేట్‌ని తీసుకొని బలంగా విసిరికొట్టాడు. భోజనం అంతా చెల్లాచెదురుగా పడిపోయింది. రవలి కూడా ఇదంతా చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే సుధాకర్‌కి ఇప్పటి వరకు ఎప్పుడూ అంత కోపం రాలేదు.
తను ఆ విధంగా ఇంతకు ముందెప్పుడూ ప్రవర్తించలేదు. ఈ రోజు హఠాత్తుగా తన భర్తకి ఏం జరిగిందో, ఏ విషయం మీద తనకు అంత కోపం వచ్చిందో, తను ఎందుకంత కోపంగా ఉన్నాడో కూడా రవలికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. వెంటనే రవలి సుధాకర్‌ని అడగడం మొదలుపెట్టింది. "ఏమైందండి? మీకెందుకంత కోపం వచ్చింది? ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా?" అంటూ అడుగుతూనే ఉంది. కానీ సుధాకర్ ఏమీ మాట్లాడలేదు. బయటకొచ్చి చూసేసరికి మళ్ళీ పాత్రలు కడుగుతున్న చంద్రశేఖర్ గారిని చూడగానే సుధాకర్ కోపంగా ఆయన దగ్గరకు వెళ్ళాడు. "నాన్నా, నువ్వు నిజం చెప్పు. నీతో పాత్రలు కడగమని ఎవరు చెప్పారు? ఎప్పుడు చూసినా సరే నువ్వు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటున్నావు. నీ వయసు పని చేయడానికి పనికిరాదు. నువ్వు విశ్రాంతి తీసుకోమని నేను నీకెన్నిసార్లు చెప్పాను. కానీ నా మాటల్ని నువ్వు అస్సలు లెక్క చేయడం లేదు. ఇలా పని చేయమని నిన్నెవరడిగారో చెప్పు" అనగానే చంద్రశేఖర్ గారు కొంచెం భయపడ్డారు. తను ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత తనని తాను నిగ్రహించుకొని కోడలి వైపు ఒక్కసారి, కొడుకు వైపు ఒకసారి మార్చి మార్చి చూడడం మొదలుపెట్టారు. అప్పుడు చంద్రశేఖర్ గారు తన కొడుకు వైపు చూస్తూ, "నాకెవ్వరూ చెప్పలేదు బాబూ. నేనే నా ఇష్టపూర్వకంగానే ఈ పనులన్నీ చేస్తున్నాను. నాకు కూడా కాస్త ఒళ్ళు కదిలినట్టుగా అవుతుందని ఈ పనులని చేస్తున్నాను" అనగానే సుధాకర్ కోపంతో, "నాన్న, నాతో నువ్వు అబద్ధాలు చెప్పొద్దు. మీరు ఈ పనులు ఎందుకు చేస్తున్నారు? ఈ పనులు చేయమని నీకెవరు చెప్పారు అనే విషయాలన్నీ నాకు తెలుసు. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా నాతో నిజాలు చెప్పి తీరాల్సి ఉంటుంది. నేను స్వయంగా నీ కొడుకుని. నేను ఈ ఇంటికి యజమానిని. నేనే స్వయంగా ఈ ఇంటి కోసం డబ్బులు సంపాదిస్తున్నాను. ఈ ఇల్లంతా నా సంపాదనతోనే నడుస్తుంది. నువ్వు స్వయంగా నా తండ్రివి. నన్ను కని, పెంచి ఇంతటి వాడిని చేసిన వాడివి. నువ్వింకా ఎవరికి భయపడుతున్నావు? అసలు దేనికోసం నువ్వు భయపడుతున్నావు? నువ్వు ఎవ్వరి ముందు తల వంచాల్సిన అవసరం లేదు. ఎవరి కోసము ఏ పనులు చేయాల్సిన పని లేదు. నేను మిమ్మల్ని పని చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మీరు ఏ పని చేయడానికి వీల్లేదు. కేవలం మీ వయసును బట్టి మీరు విశ్రాంతి తీసుకోవాలంతే. మీ ఆరోగ్యం గురించి నేను రోజంతా ఆందోళన చెందుతూ ఉంటున్నాను. మీరేమో ఇలా ఇంటి పనులన్నీ చేస్తున్నారా? మీకేమీ తోచకపోతే పార్క్‌లో వాకింగ్ చేయండి. ఇంటి పనులు చేయాల్సిన అవసరం ఏమిటి? ఇంట్లో ఇంత జరుగుతూ ఉంటే మీరు నాతో కూడా చెప్పకుండా ఈ విషయాలన్నిటినీ నా దగ్గర దాచిపెడతారా? నన్ను ఒక అసమర్థుడిగా మారుస్తున్నారా? మీ విషయంలో ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా మీ కోడల్నే మీరు వెనకేసుకొస్తున్నారా? ఇంకా తనని కాపాడడానికి మీరు ప్రయత్నిస్తున్నారా?" అంటూ ఈ మాటలన్నీ సుధాకర్ తన తండ్రి ముందు మాట్లాడుతూ కోపంగా తన భార్య చెయ్యి పట్టుకుని గదిలోకి లాక్కెళ్తున్నట్టే తీసుకెళ్లాడు. గబగబా రవలి బట్టలన్నీ ఒక బ్యాగ్‌లో సర్ది రవలిని బయటికి లాక్కెళ్లి కారులో ఎక్కించుకొని రవలి తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నాడు. ఇప్పుడు అకస్మాత్తుగా సుధాకర్ తన భార్య రవళితో కలిసి రవలి తల్లిదండ్రుల ఇంటికి చేరుకునేసరికి రవలి తల్లిదండ్రులిద్దరూ చాలా ఆందోళన చెందారు. ఏం జరిగిందోనని వాళ్ళిద్దరూ చాలా కంగారు పడిపోయారు. అకస్మాత్తుగా అల్లుడు తమ కూతుర్ని ఇంటికెందుకు తీసుకొచ్చాడు ఇంత పెద్ద బ్యాగుతో అని వాళ్ళు భయపడిపోయారు. అప్పుడు సుధాకర్ కోపంగా రవలిని అక్కడే వదిలేసి తిరిగి రావడానికి వెనుదిరిగి వస్తూ ఉన్నప్పుడు రవలి తల్లిదండ్రులిద్దరూ సుధాకర్ని ఆపి, "అసలు ఏం జరిగింది బాబు? ఏమైంది? ఎందుకిలా అర్జెంటుగా వచ్చారు మీరు?" అంటూ అడగడం మొదలుపెట్టారు. అప్పుడు సుధాకర్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు రవలి తండ్రి సుధాకర్‌తో, "ఎందుకు బాబు నువ్వంత కోపంగా ఉన్నావు? ఎందుకు రవలిని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశావు? మీరు కనీసం కూర్చొనైనా కూర్చోలేదు. మంచినీళ్ళు కూడా తాగలేదు. మాతో కూడా ఏమీ మాట్లాడలేదు. ఇంత హఠాత్తుగా ఏం జరిగింది బాబు? మేమేమైనా తప్పు చేశామా?" అని అనగానే అప్పుడు సుధాకర్ తన అత్తగారితో, మామగారితో, "తప్పు చేసింది మీరు కాదు మామయ్య గారు. మీరేదైనా తప్పు చేశారు అంటే అది మీ కూతుర్ని చదివించి, ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడే సామర్థ్యం కలిగించడమే. మీరు తనని చదివించి, తన కాళ్ళ మీద తనని నిలబడేలా చేయాలనుకున్నారు. కానీ కుటుంబాన్ని ఎలా నడిపించాలో, సంబంధ బాంధవ్యాలని ఎలా నిలబెట్టుకోవాలో నేర్పించడం మీరు మర్చిపోయారు. నా ఇంట్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె తన తెలివితేటల్ని ప్రదర్శిస్తుంది. మీ కూతురు తన తెలివితేటలతో నా ఇంటిని కూల్చేస్తుంది. తను ఒక్కసారి కూడా ఎందుకు ఆలోచించలేకపోతుంది? తను స్వయంగా నా తండ్రిని నా ఇంట్లోనే పని మనిషిని చేసేసింది. నేను చెప్పేది నిజమో, అబద్ధమో మీరు మీ కూతుర్నే అడగండి" అంటూ కోపంగా అరుస్తూ సుధాకర్ మాట్లాడేసరికి రవలి భయంతో పూర్తిగా వణికిపోయింది. తల దించుకుని నిలబడింది. ఆ మాటలన్నీ వింటూనే ఉంది రవలి.
సుధాకర్ అత్తామామలు కూతురు వైపు చూడడం మొదలు పెట్టారు. రవలి కిందకి దించిన కళ్ళు పైకి ఎత్తనే లేదు. ఆమె తలదించుకుని నిలబడడంతోనే విషయం మొత్తం రవలి తల్లిదండ్రులిద్దరికీ అర్థమైపోయింది. అప్పటికే రవలి తల్లిదండ్రులిద్దరికీ తన మీద కోపం వచ్చింది. ఇదంతా నిజమేనా? నువ్వు మీ మామగారితో ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నావా అని అడిగారు వాళ్ళిద్దరూ. అప్పటికి రవలి తల పైకెత్తి చూడలేకపోయేసరికి, అమ్మా రవళి, నేను నీతోనే మాట్లాడుతున్నాను. అల్లుడు గారు చెప్పేది నిజమేనా అంటూ అడిగారు రవలి తల్లిదండ్రులు. ఈసారి రవలి నెమ్మదిగా చెప్పింది. ఆమె మెల్లగా అవును అన్నట్టుగా తలూపడంతో రవలి తల్లికి చాలా కోపం వచ్చేసింది. ఒక్కసారిగా ఆవిడ రవలిని లాగిపెట్టి చాంపదెబ్బ కొట్టింది. నీకు కొంచెం కూడా సిగ్గు లేదు? మీ మామగారిని తండ్రిలా చూసుకోమని నేను నీకు ఎన్నిసార్లు నేర్పించాను? పెద్దవాళ్లతో దురుసుగా ప్రవర్తించమని నేను ఎప్పుడు నీకు నేర్పించలేదే. అయితే మీ మామగారితో ఇలా ప్రవర్తించడానికి నీకింత ధైర్యం ఎలా వచ్చింది అంటూ రవలి తల్లి రవలిని తిడుతూ ఉండగానే సుధాకర్ రవలిని అక్కడే విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. రవలి కూడా ఏడవడం మొదలుపెట్టింది. సుధాకర్ని క్షమించమని తన పాదాలు పట్టుకుంది. సుధాకర్, నన్ను క్షమించు. నేను పెద్ద తప్పు చేశాను. ఈ రోజు తర్వాత నేను ఎలాంటి తప్పు చెయ్యను. మీ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకుంటాను. నన్ను క్షమించు. నేను నా ఫ్రెండ్ చెప్పిన మాటలకి ప్రభావితురాలనయ్యాను. తను చెప్పిన చెప్పుడు మాటలు విని తన సలహాల్ని అనుసరించి నేను నా కుటుంబాన్నంతా చెడగొట్టుకున్నాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది. నన్ను క్షమించు. నేను ఎప్పుడూ ఇలాంటి పనులు చెయ్యను అని ప్రాధేయపడుతూ ఉంది. కానీ సుధాకర్ కోపంతో రవలిని పుట్టింట్లోనే వదిలేశాడు. చాలా రోజులుగా రవలి తన అత్తగారింటికి వెళ్ళకపోవడంతో ఊరు జనం కూడా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు, రవలిని తన భర్త వదిలేశాడు అని. చివరికి రవలి తన భర్త సుధాకర్కి ఫోన్ చేసి చాలాసార్లు ప్రాధేయపడినా సరే రవలిని తన ఇంటికి తీసుకెళ్లేందుకు సుధాకర్ నిరాకరించాడు. ఇప్పుడు రవలి చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి పదే పదే క్షమాపణలు చెబుతూనే ఉంది. తన తప్పులన్నిటినీ తెలుసుకున్నానని చెప్పింది. ఈ రోజు తర్వాత మీతో నేను తప్పుగా ప్రవర్తించను మామయ్య గారు. నేను చేసిన తప్పులకి నన్ను క్షమించండి అంటూ ఆయన దగ్గర ప్రాధేయపడింది. ఆ తర్వాత రవలి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా సుధాకర్ని కలిసి ఆడపిల్ల పుట్టింట్లో నివసిస్తూ ఉండడంతో ఊర్లో తమ పరువంతా పోతుందని, నలుగురు 4 రకాలుగా నా కూతురు క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నారని, తమ కూతురి జీవితం నాశనం చెయ్యొద్దు అని, ఇంకెప్పుడు తను అలా ప్రవర్తించకుండా మేం బుద్ధి చెప్పి పంపిస్తామని అల్లుడు కాళ్ళు గడ్డం చేతులు పట్టుకుని ప్రాధేయపడినప్పుడు రవళిని తమ ఇంటికి తీసుకెళ్లమని పదే పదే అడిగినప్పుడు సుధాకర్ తన అత్త మామగార్ల మొహాలు చూసి కాదనలేక రవళిని మళ్ళీ వెంట తీసుకెళ్లాడు. ఇప్పుడు రవళికి తన తప్పు అర్థమైపోయింది. ఆ రోజు నుంచి రవళి తన కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టింది. తన స్నేహితురాలతో మాట్లాడడం కూడా పూర్తిగా మానేసింది. ఎందుకంటే ఈసారి తన వల్ల ఏదైనా తప్పు జరిగితే సుధాకర్ తనని ఇంకా జీవితంలో క్షమించడని రవళికి పూర్తిగా అర్థమైపోయింది. చెప్పుడు మాటలు వింటే చెడిపోక తప్పదు అని తన స్నేహితురాలి మాటలు వినడం వల్ల తన కుటుంబంలో ఎలాంటి సంఘటనలు జరిగాయో తను స్వయంగా చూసి తెలుసుకుంది. ఆ రోజు నుంచి రవళి చంద్రశేఖర్ గారిని గౌరవంగా చూసుకోవడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి కుటుంబంలో అందరూ సంతోషంగా జీవిస్తున్నారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? సుధాకర్ రవళికి మరొక అవకాశం ఇవ్వడం కరెక్టే అని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.